శ్రీ హరివాయు గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಹರಿಯು ಪಂಚಾಶದ್ವರ್ಣ ಸುಸ್ವರ ಉದಾತ್ತಾನುದಾತ್ತ ಪ್ರಚಯ ಸ್ವರಿತ ಸಂಧಿ ವಿಸರ್ಗ ಬಿಂದುಗಳೊಳಗೆ ತದ್ವಾಚ್ಯ ಇರುವ ತತ್ತನ್ನಾಮ ರೂಪಗಳರಿತು ಉಪಾಸನಗೈವರಿಳೆಯೊಳು ಸುರರೆಸರಿ ನರರೆಲ್ಲ ಅವರಾಡುವುದೇ ವೇದಾರ್ಥ. మన హరికథామృత సారము పాఠంలో వర్ణ ప్రక్రియా సంధి యందు మనము నిన్నటి రోజున మనము 5వ పద్యాన్ని చెప్పుకున్నాం. 3 విధ కర్మಗಳೊಳಗೆ దైహిక దేశిక కాలిక ఈ కర్మల యందు ఏ భగవద్ రూపములున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఈరోజు భగవంతుడు జీవుల యందు బింబరూపి అయి ఉండి అన్ని కర్మలను వాడు చేసి జీవుల చేత చేయిస్తున్నాడు అనేటటువంటి తత్వాన్ని తెలుసుకొని మనము ఆ కర్మలను భగవంతునికి సమర్పించాలి. సమర్పించినప్పుడు భగవంతుడు దానిని స్వీకరించి మనలను అనుగ్రహిస్తాడు అని చెబుతున్నాడు. అనಳ ಪಕ್ವವಗೈಸಿದನ್ನವ ಅನಳನೊಳು ಹೋಮಿಸುವ ತೆರದಂತ ನಿಮಿಷೇಷನು ಮಾಡಿಸಿದ ಅಖಿಳ ಕರ್ಮಗಳ ಮನವಚನ ಕಾಯದಲ್ಲಿ ತಿಳಿದನು ದಿನದಿ ಕೊಡು ಶಂಕಿಸದೆ ವೃಜಿನಾರ್ದನ ಸದಾ ಕೈಕೊಂಡು ಸಂತೈಸುವನು ತನ್ನವರ. ಪದಚ್ಛೇದము. అనಳ ಪಕ್ವವಗೈಸಿದ ಅನ್ನವ ಅನಳನೊಳು ಹೋಮಿಸುವ ತೆರದಂತೆ ಅನಿಮಿಷೇಷನು ಮಾಡಿಸಿದ ಅಖಿಳ ಕರ್ಮಗಳ ಮನವಚನ ಕಾಯದಲ್ಲಿ ತಿಳಿದನುದಿನದಿ ಕೊಡು ಶಂಕಿಸದೆ ವೃಜಿನಾರ್ದನ ಸದಾ ಕೈಕೊಂಡು ಸಂತೈಸುವನು ತನ್ನವರ. ప్రతిపదార్థము. అనళ అగ్నిచేత పచనగైసిద పక్వము చేసినటువంటి అన్నమును అనళనొಳು మరియు పునః అదే అగ్నియందు హోమిసువ తెరదంతే ఆహుతి రూపంలో హోమము చేసిన విధంగా అనిమిషేషను దేవతలకు స్వామి అయినటువంటి భగవంతుడు మాడిసిద అందరి జీవుల యందు బింబరూపి అయి ఉండి అన్ని క్రియలను తానే చేసి చేయించిన అఖిల కర్మಗಳ అన్ని కర్మలు మంచి చెడు మిశ్ర కర్మలు అన్ని కర్మలను మనస్సు ద్వారా వచన వాక్కు ద్వారా కాయదలి దేహగత ఇంద్రియముల ద్వారా ತಿಳಿದು అంటే కాయక వాచనిక మానసిక త్రికరణముల చేత జరిగేటటువంటి కర్మలను తెలుసుకొని అనుదినది ప్రతిదినము శంకిసదే అది పుణ్యకర్మయ పాపకర్మ లేక మిశ్రకర్మ అనేటటువంటి దేనిని శంకించకుండా నిస్సందేహముగా కొడు ఆ అన్ని కర్మలను ఆ భగవంతునికే అర్పించుము. వృజినార్దన పాప పరిహారకుడైనటువంటి భగవంతుడు సదా ఎల్లప్పుడూ కైకొండు మనము సమర్పించినటువంటి ఆ కర్మలను తాను స్వీకరించి తన్నవర తన నిజభక్తులను సంతైసువను వారిని సంరక్షిస్తాడు భగవంతుడు అని ప్రతిపదార్థం. ఇక తాత్పర్యము. మనము వంట వండుకోవాలి అని అంటే అగ్ని చేత, అది కట్టెల పొయ్యి కావచ్చు, బొగ్గుల పొయ్యి కావచ్చు, లేదా గ్యాస్ పొయ్యి కావచ్చు.
మొత్తానికి అగ్ని కావాలి మనకు. అగ్ని చేత వంటను వండి అన్నమును వండి మళ్ళీ ఆ అన్నమునే పూజ చేసి భగవంతునికి సమర్పించి ఆ అన్నాన్ని వైశ్వదేవ హోమము చేస్తూ మళ్ళీ అగ్ని అందే ఆ అన్నాన్ని హోమము చేసి విధంగా అగ్నితో వంట చేసి మళ్ళీ ఆ అన్నాన్ని అగ్ని అందే హోమించినట్లుగా అనిమిషేషను అంటే అనిమిషులు అంటే రెప్పను వెయ్యేటటువంటి వారు దేవతలు, అనిమిషులు. వాళ్లకు ఈశుడు అంటే దేవోత్తముడైనటువంటి భగవంతుడు అందరి జీవుల యందు బింబరూపి అయి ఉండి తాను చేసి జీవుల ద్వారా చేయించినటువంటి త్రికరణముల చేత చేయించినటువంటి అన్ని పనులను భగవంతుడే నా యందు ఉండి చేయిస్తున్నాడు అనేటటువంటి జ్ఞానానుసంధానముగా మరియు ఆ కర్మలన్నింటినీ, అది చెడు కర్మలైనా మంచి కర్మలైనా ఏ కర్మలైనా అన్నీ భగవంతునికి సమర్పించు. అప్పుడు భగవంతుడు పాప పరిహారకుడైనటువంటి ఆ భగవంతుడు మనము సమర్పించేటటువంటి అన్ని కర్మలను తాను స్వీకరించి తన నిజమైనటువంటి భక్తులు ఎవరుంటారో వారికి పాపలేపము అంటే కర్మచేత కలిగి వచ్చేటటువంటి పాపలేపము కాకుండా వారిని సంరక్షిస్తాడు అని తాత్పర్యం. ఇక విశేష వివరణ. మనము వంట చేసిన తరువాత భగవంతునికి సమర్పించకుండా నివేదించకుండా మనము తినరాదు. చివరికి అంగడి నుండి ఒక పండు తెచ్చినా ఏమి తెచ్చినా భగవంతునికి కృష్ణార్పణ అని సమర్పించి తరువాత మనము స్వీకరించాలి. అదేవిధంగా వంట చేసిన తరువాత మనము భగవంతుని పూజ చేసి ఆ పూజలో భాగంగా భగవంతునికి మనము చేసినటువంటి వంటను నివేదించాలి, నైవేద్యం చేయాలి. ఆ తరువాత వంట చేసేటప్పుడు కలిగేటటువంటి 5 దోషములు, అందుకే వైశ్వదేవ హోమం ఎందుకు చేయాలి అంటే పంచసూన దోష ప్రాయశ్చిత్తార్థం. అంటే 5 వంట వండేటప్పుడు 5 దోషములు కలుగుతాయి. ఏవి అంటే ధాన్యాన్ని ఉడికించడము, బియ్యాన్ని పప్పును ఉడికించడము, తర్వాత దాన్ని దంచటము, మిక్సీలో వేసి రుబ్బటము, ఈ విధంగా 5 కర్మలు చేస్తాం. ఆ 5 కర్మల చేత అది దోషభూయిష్టంగా ఉంటుంది. ఆ 5 పంచసూన దోష ప్రాయశ్చిత్తార్థం 5 దోషముల ప్రాయశ్చిత్తం కొరకు ఆ అన్నాన్ని వైశ్వదేవ హోమం చేయాలి. అగ్ని అంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత హరణీపతి పరశురామ ప్రేరణయ పరశురామ ప్రీత్యర్థం అని వైశ్వదేవ హోమాన్ని అంటే ఆ భగవంతునికి నివేదించినటువంటి అన్నాన్ని ఏ అగ్నితో వండి ఉంటామో ఆ అగ్ని యందే దానినే చెప్తూ ఉన్నారు. అనళ పక్వవగైసిదన్నవ అనలనొಳು హోమిసువంతే. హోమించి దోష పరిహారమైన తరువాత మనము యతులకు హస్తోదకం చేసి అతిథికి అన్నం పెట్టి గోగ్రాసం పెట్టి మనం భుజించాలి. అదేవిధంగా భగవంతుడు అందరి జీవుల యందు బింబరూపి అయి ఉన్నాడు. భగవంతుడు స్వతంత్రుడు, జీవుడు అస్వతంత్రుడు. భగవంతుడు బింబము, జీవుడు ప్రతిబింబము. అందరి జీవులలో భగవంతుడు తాను ఉండి స్వతంత్రుడై ఆ జీవుని కర్మానుసారము గుణానుసారము వాడు కర్మలు చేసి జీవుని చేత చేయిస్తాడు. ఇది రహస్తత్వం. దీన్ని తెలుసుకొని మన చేత భగవంతుడు మన చేత చేయించినటువంటి ఆ కర్మలను మళ్ళీ భగవంతునికే సమర్పించాలి. కృష్ణార్పణమస్తుని ఏ విధంగా ఏ అగ్నితో వంట చేసి ఆ అన్నాన్ని మళ్ళీ అగ్నికే ఆహుతిస్తామో మళ్ళీ భగవంతుడు మన చేత చేయించినటువంటి కర్మలను మళ్ళీ భగవంతునికి కృష్ణార్పణమస్తుని సమర్పించాలి. ಕೆರೆಯ ನೀರು ಕೆರೆಗೆ ಚೆಲ್ಲಿ వరవ పడదంతే. చెరువుకు వెళ్ళి సంధ్యావందనం ఆచరించి ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లను దోసిలికి తీసుకొని గాయత్రి మంత్రంతో అర్ఘ్యము మళ్ళీ ఆ చెరువులోనే వేసినట్లుగా
భగవంతుడు మన చేత చేయించినటువంటి కర్మలను మళ్ళీ భగవంతునికే సమర్పించాలి. కృష్ణార్పణమస్తు. ఈ విధంగా మనము కాయిక, వాచనిక, మానసిక త్రికరణములతో పనులు చేస్తూ ఉంటాం. అన్ని పనులను, అది చెడు కర్మ అయినా మంచి కర్మ అయినా, నీవు అయ్యో చెడు కర్మ నేను భగవంతునికి ఎలా సమర్పించాలి అనేటటువంటి నీకు అనుమానం వద్దు, సందేహం వద్దు. అన్ని కర్మలు, చెడు మంచి మిశ్ర కర్మలు అన్నింటినీ అయ్యా కృష్ణ, భగవంతుడా నీవు నా చేత ఈ కర్మలను చేయించినావు, నీ కర్మలు నీకే సమర్పిస్తున్నాను అని జ్ఞానానుసంధాన పూర్వకంగా భగవంతునికి ఆ కర్మలను సమర్పించినప్పుడు వృజనార్దనుడు అంటే పాప పరిహారకుడైనటువంటి భగవంతుడు తన భక్తులు ఏది ఇచ్చినా, మంచి కర్మలైనా చెడు కర్మలైనా ఏదైనా, వాడు దానిని తప్పకుండా స్వీకరిస్తాడు. స్వీకరించి ఎవరు అనన్యమైనటువంటి భక్తితో అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీవే నాకు దిక్కు అని ఎవడు ఈ జ్ఞానానుసంధాన పూర్వకంగా భగవంతునికి ఆ కర్మలను సమర్పించినప్పుడు అన్ని కర్మలను, ఆ కర్మలను భగవంతుడు తాను స్వీకరిస్తాడు తప్పకుండా. స్వీకరించి వాళ్ళు నిజమైనటువంటి భక్తులు, వాళ్ళు తనవారు. అప్పుడు ఆ కర్మలయందున్నటువంటి లోపములను, దోషములను, పాపములను పరిహరించి దాని యందున్నటువంటి తనదే అయినటువంటి స్వాఖ్యరసాన్ని తాను స్వీకరించి తరువాత జడ పదార్థమైనటువంటి ప్రాకృత రసాన్ని ఆ జీవులకు అందిస్తాడు. అందించి ఆ జీవులకు ఆ కర్మల వలన కలిగేటటువంటి పాపము లేపము కాకుండా వారిని సంరక్షిస్తూ ఉంటాడు తన నిజమైనటువంటి భక్తులను. అంటే ఇక్కడ మనము పాప కర్మముల లేదా కర్మ లేపము మనకు కాకూడదు అని అంటే ఈ విధంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా మనము అనుసంధానం చేసి మనము చేసేటటువంటి అన్ని కర్మలను భగవంతునికి సమర్పించినప్పుడు మనకు కర్మ బంధనము ఉండదు, కర్మ మనకు బంధకము కాదు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక 7వ పద్యంలో ఈ జీవుడు ఏ ప్రమాణంలో ఉంటాడు, జీవుని యొక్క వాని యొక్క ఎంత వాని సైజ్ ఎంత, పరిమాణం ఎంత అనేటటువంటి విషయాన్ని కుదిర బాలవ కొనెయ కూదల తుది విభాగవ మాడి అనేటటువంటి పద్యంలో చెబుతున్నారు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.